ఇంటికి వస్తున్నారా అనుకుంటూ కిటికీలో నుంచి బయటికి తొంగి చూస్తాడు దాసు. అయితే అలా కిటికీలో నుంచి బయటికి తొంగి చూస్తూ ఉన్న దాసుకి కారులో నుంచి చాలా కోపంగా కిందకి దిగుతున్న జోష్న అయితే కనిపిస్తుంది. ఇక జోష్నాని చూసి, అంటే దశరథ అన్నయ్యకి నేను ఫోన్ చేయడం ఈ జోష్న పక్కనే ఉండి బల్లిలాగా వినేసినట్టుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు దాసు. ఇప్పుడు నన్ను జోష్న తప్పకుండా చంపేస్తుంది. జోష్న చేతిలో చచ్చే ముందే నేను నిజాల్ని బయట పెట్టాలి, ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే కార్తీక్ గుర్తుకొస్తాడు దాసుకి. ఇక కార్తీక్ గుర్తుకు వచ్చి ఫోన్ తన చేతిలో పెట్టుకొని వాట్సాప్ ఓపెన్ చేసి వాయిస్ మెసేజ్ పెడతాడు కార్తీక్కి దాసు. నేను దాసు మావయ్యరా, ఇప్పుడు వరకు కూడా అందరూ నమ్మినట్టు జోష్న ఆ ఇంటి మనవరాలు కాదు, ఆ ఇంటి వారసురాలు కాదు, జోష్న నా కన్న కూతురు అని గుండె పగిలే నిజాన్ని అలా వాయిస్ ఓవర్లో చెప్తూ ఉంటాడు దాసు. అయితే ఇక వాయిస్ ఓవర్లో దాసు అలా చెప్తూ ఉండడంతో అప్పుడే ఇంకా దాసు దగ్గరికి జోష్న వస్తుంది. అసలు ఇంటికి అసలు వారసురాలు ఎవరో కాదు, దీపే ఆ ఇంటికి అసలు వారసురాలు అని మొత్తం కూడా వాయిస్ మెసేజ్ రూపంలో పెట్టేస్తాడు కార్తిక్కి దాసు. అది కార్తిక్ అయితే పనిలో ఉండి చూసుకోడు. తర్వాత ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ఇక జోష్న అయితే లోపలికి వచ్చేస్తుంది. అలా జోష్న లోపలికి వచ్చేసిన తర్వాత, ఏంటి నాన్న బతికే ఉన్నావు కదా, ఎందుకు మళ్ళీ నా ముందు నటిస్తున్నావు అని జోష్న అడుగుతూ ఉంటుంది. నేను మొత్తం కూడా మా డాడీ సెల్లో చూశాను, నువ్వే ఫోన్ చేశావు, ఫోన్ చేసి ఏమీ మాట్లాడలేదు, ఇంతలో మా నాన్న ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటూ ఉంటుంది జోష్న. అయితే నువ్వు స్పృహలోకి వచ్చావని తెలుసుకొని మా డాడీ కన్నా ముందే నీ దగ్గరికి వచ్చి నిన్ను అంతం చెయ్యాలని వచ్చాను అని అంటూ ఉంటుంది జోష్న. తరువాత దశరథ అయితే ఇక మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడో లోపల. డోర్ అయితే ఓపెన్ అవ్వదు, డోర్ ఓపెన్ చేయండి అంటూ ఇక డోర్ అయితే కొడుతూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా వచ్చిన సుమిత్ర, ఇదేంటి మా గది తలుపు ఎవరు లాక్ చేశారు అని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చెయ్యంగానే ఇక ఒక్కసారే దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు నన్ను ఎవరు రూమ్లో పెట్టి తాళం వేసింది అని అడుగుతూ ఉంటాడు. ఇక అలా అడగంగానే, ఏమోనండి నేను ఇప్పుడే గుడి నుంచి వస్తున్నాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. సుమిత్ర, జోష్న ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. సుమిత్ర, జోష్న నాకు దారిలో కనిపించిందండి, చాలా స్పీడ్గా వెళ్తుంది, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అయితే చెప్తూ ఉంటుంది జోష్న గురించి దశరథతో. అంటే జోష్న దాసు నాకు ఫోన్ చేయడం అంతా కూడా తను వినేసి ఏమీ చెయ్యలేని దానిలాగా నన్ను గదిలో పెట్టి లాక్ చేసేసి తను వెళ్ళిందంటే ఖచ్చితంగా దాసుని మరొకసారి చంపడానికి అయి ఉంటుంది. కానీ నేను ఆ ఛాన్సు ఇక జోష్నాకి ఇవ్వను. వెంటనే నేను జోష్నాని అడ్డుకోవాలి, దాసు నోట్లో నుంచి దాచిపెట్టిన రహస్యం బయటపడాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ కూడా దాసు ఇంటికైతే బయలుదేరుతాడు. ఇంతలో జోష్న దాసుతో మాట్లాడుతూ ఉంటుంది. బుద్ధిగా నేను చెప్పినట్టు వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఎంతసేపు ఆ దీపని నువ్వు పొగుడుతూ ఉంటావు తప్ప నీ కూతురు బాధని నువ్వెందుకు అర్థం చేసుకోవు అని అడుగుతూ ఉంటుంది జోష్న దాసుని. నువ్వు కూతురు అంటేనే నాకు అసహ్యం వేస్తుంది, నీలాంటి కూతురు ఉన్నా ఒకటి పోయినా ఒకటి, కన్న తండ్రిని ఆస్తి కోసం కడ తీర్చాలనుకున్న నిన్ను ఇక నుంచి నేను ప్రశాంతంగా బ్రతకనివ్వను, చూస్తూ ఉండు, నీ పని అయిపోయినట్టే అని అంటూ ఉంటే అప్పుడే ఇక జోష్న అయితే నవ్వుతూ, ఏంటి నా పని అయిపోయిందా, నన్ను అంత తేలిగ్గా తీసి పాడైకో నాన్న, నా అన్నీ కూడా నానమ్మ పోలికే వచ్చింది, ఎందుకంటే నానమ్మే కదా ప్రతిసారి కూడా ఇలాంటి బుద్ధులే చేసి చూయించేది అని అంటూ ఉంటే అప్పుడే ఇక దాసు అంటూ ఉంటాడు, నువ్వు నరికినా నన్ను చంపినా ఏమైనా చేసుకో, నేను మాత్రం వాళ్ళకి నిజం చెప్పే తీరుతాను అని అంటూ ఇక పట్టుబట్టి కూర్చుంటాడు. అప్పుడే జోష్న అయితే, కనీసం చెప్పనని నా మీద ఒట్టు వేసి చెప్పు, అలాగైతే నువ్వు చెప్పవు, ఇప్పుడు ఆ ఒట్టు వెయ్యకపోతే మళ్ళీ నిన్ను బ్రతకడానికి నిన్ను కాపాడడానికి ఎవ్వరూ కూడా రారు, ఈసారి కుక్క చావు చేస్తావు అని అంటూ ఉంటుంది జోష్న. అయితే
అప్పుడు ఇక జ్యోత్స్నాతో దాసు నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు, చూడు ఎన్ని రోజులని నువ్వు అందరినీ బెదిరిస్తూ పొగరుతో మాట్లాడతావో, ఏదో ఒక రోజు నీ నిజ స్వరూపం అందరి ముందు బయట పడి తీరుతుంది, అప్పుడేం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు దాసు. అయితే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటాను, ప్రస్తుతానికి నా టార్గెట్ నువ్వే, నిన్ను చంపేస్తే తప్ప ఈ నిజాలు అన్నీ కూడా నీతో పాటు మట్టిలో కలిసిపోవు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అంటూనే, ఈసారి నిన్ను ఎలా చంపబోతున్నాను అనుకుంటున్నావు? వెరైటీగా చంపబోతున్నాను. ఇంత చిన్న బుడ్డిలో ఇంత విషాన్ని కలిపాను, అది నేను సూది ద్వారా నీకు గుచ్చుతాను, ఒంట్లోకి నీకు పాయిజన్ పంపించి అలా మెల్లిమెల్లిగా కొన్ని రోజులకి చనిపోయేలా చేస్తాను అని అంటూ జ్యోత్స్న అయితే దాసుకి ఊహించని షాక్ ఇస్తుంది. అప్పుడు ఇక దాసు అయితే, నువ్వేం చేసుకున్నా సరే నేను మాత్రం నీ నిజస్వరూపం బయట పెట్టే తీరుతానని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు. ఇక అలా అన్నప్పుడు జ్యోత్స్న అయితే ఇక ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది దాసుకి. ఇక ఇంజెక్షన్ చేసేటప్పుడు ఒక్కసారి జ్యోత్స్న ఆగు అంటూ అక్కడికి వస్తాడు కార్తీక్. అయితే కార్తీక్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక షాక్ అయిపోతూ రా బావా రా అని అంటూ పిలుస్తుంది. ఏంటి వచ్చేది, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే జ్యోత్స్న అయితే, ఏం చేస్తున్నాను, కాశీ స్వప్న ఇంట్లో లేరు, అందుకనే బాబాయిని చూసుకోవడానికి వచ్చాను, తప్పేముంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇక జ్యోత్స్న అలా అనగానే అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టి ఇక తను దాసు పంపించిన మెసేజ్ని చూపిస్తూ ఉంటాడు జ్యోత్స్నకి. ఇక ఆ మెసేజ్ చూసి జ్యోత్స్న ఒక్కసారే కుప్పకూలిపోతుంది. అసలు ఇన్ని రోజులు నువ్వే మావయ్యకి పరిస్థితి రావడానికి కారణమని తెలిస్తే నిన్నక్కడే చంపేసి పాతి పెట్టేవాణ్ణి అని అంటూ కార్తీక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు జ్యోత్స్న మీద. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, నన్ను క్షమించు బావా, ఆస్తి నాకు దక్కదని, ఆస్తి లేకపోతే నువ్వు దక్కవని ఇన్ని రోజులు కూడా నేను ఎదురు చూశాను, కానీ ఇప్పుడు తప్పలేదు, నేను దశరథ సుమిత్రుల కూతురు కాదని, దీపే వాళ్ళ కన్న కూతురని వాళ్ళిద్దరికీ తెలిసినా తాతకి తెలిసినా ఎవ్వరూ కూడా నన్ను ఇంట్లో ఉండనివ్వరు, బయటికి గింటేస్తారు, అందుకనే దాసుబాబాయిని చంపడానికి ప్రయత్నించాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కానీ తనని చంపడానికి ప్రయత్నించిన ఆఖరి నిమిషంలో మళ్ళీ జాలి వేసి నేనే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశానని మరొక అబద్ధం అయితే చెప్పేస్తుంది. అలా చెప్పడంతో జ్యోత్స్నాని గట్టిగా అరుస్తాడు అక్కడికి వచ్చి దశరథ. అయితే ఇక జ్యోత్స్న అయితే దశరథను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. డాడీ ఏంటి ఇప్పుడు వచ్చారు, ఏంటి అంత పెద్దగా గట్టిగా పిలిచారు, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అయినా ఫస్ట్ నుంచి డాడీ ఉన్నారా లేకపోతే ఇప్పుడే వచ్చారా అనుకొని కూడా ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే, మావయ్య మీ అసలు కూతురు నా భార్య దీప, ఈ నీచురాలు కాదో, ఈ నీచురాలు ఎంతకైనా తెగించేస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే దశరథ, దాసి పరిస్థితికి రావడానికి కారణం జ్యోత్స్నని నాకు తెలుసు కార్తీక్ అని దశరథ అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ ఉండగా దశరథ చెప్తూ ఉంటాడు, అసలు దాసుని జ్యోత్స్న నుంచి కాపాడి నేనే కదా హాస్పిటల్లో జాయిన్ చేసింది అని అనగానే అప్పుడే జ్యోత్స్న ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే మొదటి నుంచి డాడీకి నేనే దాసుని చంపడానికి ప్రయత్నించానని నిజం తెలుసు, నిజం తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. నిజం తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నానని ఆలోచిస్తున్నావు కదా, నేను మౌనంగా ఉన్నది మాత్రం నీ గురించి అయితే అస్సలు కాదు, నేను మౌనంగా ఉన్నది కేవలం మా నాన్న గురించే, మా నాన్న పరువు పోకూడదని నేను ఇదంతా చేస్తున్నాను అని అంటాడు దశరథ. అయితే కానీ జ్యోత్స్న ఇంతకి తెగించిందంటే అస్సలు కూడా ఇక జ్యోత్స్నాని క్షమించే ప్రసక్తే లేదు, ఇప్పుడే ఈ క్షణమే ఈ జ్యోత్స్న భర్తం పడతాను అంటాడు దశరథ. అప్పుడే కార్తీక్ అయితే, మీరు చెప్పింది కరెక్టే, లేకపోతే ఈ నిజం ఎక్కడ బయటపడుతుందని ఈ జ్యోత్స్న ఇంకా ఎంతమంది ప్రాణాలని తీస్తుందో అని అంటూ ఉంటాడు కార్తీక్. నాకు ముందు నుంచే అనుమానంగానే ఉంది మావయ్య, మీలాంటి మంచి వ్యక్తులకి, సుమిత్ర అత్త లాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి నీచురాలైన కూతురు ఎలా పుట్టిందని ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక దాసు కార్తీక్ అందరూ కూడా
శివన్నారాయణ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక దాసు స్పృహలోకి వచ్చాడని తెలుసుకొని పారిజాతం, దాసు నువ్వు స్పృహలోకి వచ్చేసావరా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే శివన్నారాయణ, ఏంటి ఇంట్లోకి రానన్నవాడు ఎందుకు వచ్చావు అంటే నువ్వు ఓడిపోయావా అని శివన్నారాయణ కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. ఓడిపోయింది నేను కాదు తాత, నువ్వు నీ మనవరాలు మాట విని నీ మనవరాల దగ్గర మోసపోయావు. జోష్న అసలు మీ మనవరాలు కాదు, మీ మనవరాలు అసలు మనవరాలు సుమిత్ర అత్తయ్య దశరథ మావయ్యల కూతురు దీప అని అంటూ గుండె పగిలే నిజాన్ని శివన్నారాయణ ముందు బయట పెడతాడు కార్తీక్. అయితే ఏంటి కొత్త నాటకమా, జోష్న నా మనవరాలు కాపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అది విని పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ దాసుగాడు దశరథకి కార్తీక్కి నిజం చెప్పేశాడా, ఏంటి అసలు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జోష్న మౌనంగా ఉండి ఏడుస్తూ ఉంటుంది. అదేం చెప్తుంది, నేను చెప్తాను అని దశరథ అంటూ ఉంటాడు. నాన్న అసలు దీపే నా సొంత కూతురు, ఇంకెవరో కాదు నాన్న. ఆ రోజు పిల్లల్ని మార్చేసింది. దాసుకు పుట్టిన కూతుర్ని సుమిత్ర ఒడిలోకి పంపించి సుమిత్రకు పుట్టిన బిడ్డని చంపాలని చూసింది ఈ పారిజాతం పిన్ని. చంపాలని చూస్తే ఇంకా దీపకి ఆయుష్ ఉంది కాబట్టి కుబేర చేతిలో పడింది నా బిడ్డ. ఆ దేవుడు లీల చూసావా నాన్న, తిరిగి తిరిగి మన ఇంటికే మన కూతుర్ని పంపించాడు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక దశరథ మాటలకి అప్పుడే ఇంకా శివన్నారాయణ కుప్పకూలిపోతాడు. తాత నేను మాత్రం నీ మనవరాలనే తాత, నేను ఇల్లు వదిలి మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళని తాత అని జోష్న బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక దాసు అయితే ఇంకెందుకమ్మా నిజాన్ని దాచిపెడతావో, ఇంత నీచురాల్ని నా కూతురని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఆస్తి కోసం ఎక్కడ నేను నిజాన్ని బయట పెడతానా అని అది నన్నే చంపాలని చూసింది, దీపని కూడా చంపాలని చూసింది. దీప కానీ శృతిలో తప్పించుకుంది, తరువాత నన్ను చంపాలని చూసింది. కానీ దేవుడి దయ వల్ల అన్నయ్యే నన్ను బ్రతికించాడు, అన్నయ్యే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసు. ఎప్పుడైతే దాసు జోష్న తనని చంపాలని చూసిందని చెప్పిందో అప్పుడే ఇక పారిజాతం అయితే శివన్నారాయణ కాళ్ళు పట్టుకొని అంటూ ఉంటుంది, నన్ను క్షమించండి, నా కొడుకుని మీరు దూరం పెడుతూ వాణ్ణి అందరి ముందు అవమానిస్తూ ఉంటే తట్టుకోలేక ఈ ఇంటికి వారసురాలు నా కొడుకు బిడ్డ అయ్యుండాలని ఆ రోజు దాసుకు పుట్టిన కూతుర్ని తీసుకువచ్చి సుమిత్ర ఒడిలో నేనే పడుకోబెట్టాను అని నిజాన్ని బయట పెట్టేస్తుంది పారిజాతం. పారిజాతం కూడా మారిపోయి నిజాన్ని బయట పెట్టేయడంతో ఇక జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక శివన్నారాయణ, రే కార్తీక్ నా మనవరాల్ని చూడాలనుందిరా, నా మనవరాల్ని పిలిపించు అని అంటూ ఉంటే కాశీ తీసుకొస్తున్నాడు తాత అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక దీప అయితే ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీప ఇంట్లోకి అడుగు పెట్టంగానే సుమిత్ర దశరథ ఇద్దరూ కూడా అమ్మా దీప మేమేనమ్మా నీ కన్నా తల్లిదండ్రులమంటూ చెప్తారు. పక్కనే ఉన్న అనసూయ అదంతా విని ఇక దీపకి నిజం చెప్పేస్తుంది. దీపకి నిజం చెప్పేయడంతో ఒకేసారి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది దీప. ఇక శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది దీప అయితే, తాతయ్య గారు అని అంటూ ఉంటుంది, నన్ను క్షమించమ్మా, పెద్దవాడినైనా చేతులెత్తి దండం పెడుతున్నాను, నిన్నిన్ని మాటలు అన్నాను, నువ్వు నా రక్తమని తెలియక నిన్ను ఎంతో అవమానించాను, నా మనవణ్ణి పెళ్లి చేసుకున్నావని ఉక్రోశంతో నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని అంటూ ఉంటాడు. శివన్నారాయణ అయితే, అదేంటి తాతయ్య గారు మీరు పెద్దవాళ్ళు, ఇంకెప్పుడూ కూడా అలా ఆలోచించకండి, నేను మీ మనవరాల్ని అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక శివన్నారాయణ అయితే, దాసు నిన్ను నేను చాలా చులకనగా చూశాను, మనిషి విలువ తెలియక నిన్ను ఎన్నో మాటలు అన్నాను, పరువు మర్యాదలే జీవితం అనుకున్నాను, కానీ ఇలాగా రక్త సంబంధాలే జీవితాలని అస్సలు అనుకోలేదు, మమ్మల్ని క్షమించు దాసు అని కూడా దాసుకి శివన్నారాయణ చెప్తాడు. దాసు నువ్వు వెళ్ళేటప్పుడు నీ కూతురు జోష్నాని వెంట పెట్టుకొని వెళ్ళు, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నా మనవరాలు నా మనవడు మాత్రమే ఉంటారు, ఇంకెవ్వరికి కూడా స్థానం లేదు. నన్ను ఇంతగా మోసం చేసి ఇన్ని రోజులు కూడా నా మనవరాల్ని పేదరికంలో బ్రతికేలా చేసిన పారిజాతం జోష్న ఈ రోజు నుంచి ఇంట్లో ఉండరు. ఏ పేదరికంతో ఇన్ని రోజులు నా మనవరాలు బాధపడిందో అదే పేదరికాన్ని వీళ్ళు అనుభవించాలి.
ఇదే నేను వీళ్ళిద్దరికి వేసే శిక్ష అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక పారిజాతం జ్యోత్స్న అయితే, వద్దు తాతయ్య, మేము ఆ బ్రతకలేము, మమ్మల్ని క్షమించు తాతయ్య అంటూ ఇద్దరు పారిజాతం శివన్నారాయణ కాళ్ళ మీద పడతారు. కానీ శివన్నారాయణ మాత్రం ఏమాత్రం కరగడం, వాళ్ళిద్దరినీ పని మనుషుల్నే చేస్తారు. రోడ్డు మీద అవి ఇవి అమ్ముకుంటూ ఇద్దరు కూడా చాలా దారుణంగా ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి దశరథకి, కార్తీక్కి అందరికీ కూడా నిజం తెలియాలని, ఇలాగే నిజం బయటపడాలని మీరు అనుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.